Hey everyone, my name is Ashwan and welcome to Lead Code series question number 2. And in this question we are solving 283 moving zeros to moving zeros, like zeros ni ikkada మన దగ్గర ఉంది కదా, ఈ ఇన్పుట్ అరే 0 1 0 3 12 ఉంది కదా, ఇక్కడ నుంచి జీరోస్ని లాస్ట్కి తీసుకురావాలి. లైక్ ఈ సిరీస్ ఆర్డర్ అనేది పోదు. సో ద బేసిక్ నైవ్ అప్రోచ్ నాకేం గుర్తొస్తుందంటే, లైక్ వీ కెన్ యూజ్ లిస్ట్. ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్లో ఏవి జీరో కావో అవన్నీ అందు లిస్ట్లో వేసుకొని మిగిలిన ఎలిమెంట్స్ ఆ లిస్ట్లో వేసేస్తే అయిపోద్ది. లైక్ సైజ్ మైనస్ చేసి వేసుకున్నా అయిపోద్ది. బట్ అట్లా చేస్తే మెమొరీ లిమిట్ ఎగ్జిట్ వస్తుంది. అండ్ అలా కాకుండా ఈ అరేనే మాడిఫై చేయాలి అని అంటే, లైక్ ఓన్లీ సింగిల్ అరే తీసుకొని మాడిఫై చేయాలి అంటే వీ హ్యావ్ అనదర్ అప్రోచ్. అండ్ ఆ అప్రోచ్ ఎలా అంటే, లెట్స్ టేక్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక వేరియబుల్ తీసుకున్నా ఫస్ట్. అంటే ఈ పొజిషన్లో ఐని నేను ఫిక్స్ చేసి పెట్టేసిన, ఐ ఈజ్ ఈక్వల్స్ 0. నౌ విల్ లూప్ త్రూ ఇట్. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామంటే, వీఆర్ జస్ట్ మాడిఫైయింగ్ ద అరే ఎలిమెంట్స్, లైక్ స్వాప్ చేస్తున్నాం, ఒక్కొక్కటి స్వాప్ చేసి చేస్తున్నాం. జే ఈజ్ ఈక్వల్స్ టు 0, జే ఈజ్ లెస్ దాన్ నమ్స్ డాటర్ లెంత్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు జే పాయింట్ అనేది 0 కాడ పాయింట్ చేస్తుంది, ఐ అనేది కూడా 0తో ఇండెక్స్ ఐ ఉందన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ నమ్స్ ఆఫ్ జే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, నమ్స్ ఆఫ్ జే అంటే ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్లో 0 ఎలిమెంట్ లేదనుకో, 0 ఎలిమెంట్ ఉంది కదా, సో విల్ మూవ్ ఫార్వర్డ్. నాట్ ఈక్వల్స్ టు 0 ఎక్కడ టచ్ అయిద్దో అంటే, లైక్ ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 0 టచ్ అయ్యింది కదా, సో ఇండెక్స్ పొజిషన్లో ఐ పొజిషన్లో ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూని దానిలో వేసేసుకుందాం. అప్పుడు ఐని ఇంక్రిమెంట్ చేసినాం అనుకోండి, అప్పుడు లైక్ వి విల్ సీ, ఒకవేళ నమ్స్ ఆఫ్ ఐ పొజిషన్లో ఏం చేస్తున్నాం, నమ్స్ ఆఫ్ జే ఓకేనా వేసి ఐని ఇంక్రిమెంట్ చేసేస్తుంది. ఇప్పుడు ఐ ఏమైంది 1. సో మనకు ఎట్లా ఇంక్రిమెంట్ అయ్యిద్దంటే, ఇప్పుడు ఫస్ట్ 0 ఉంది, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో జే పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో మనకు వాల్యూ ఉంది కదా, సో ఇది ఎక్కడికి వస్తుంది, ఐ 0 కాబట్టి 0th పొజిషన్లోకి వస్తుంది. ఇప్పుడు ఐ 1 పొజిషన్కి వెళ్తుంది. 1 పొజిషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ట్రిగర్ ఎక్కడైతే 3 కాడ ట్రిగర్ అయింది, 3 కాడ జే ట్రిగర్ అయినప్పుడు నెక్స్ట్ 1 పొజిషన్లో 3 వస్తుంది. అట్లా మొత్తం ఈ ఫర్ లూప్ అయిపోయేసరికి మనకు ఎక్కడి వరకు వస్తుంది అంతే, ఐ అనేది జస్ట్ 3rd పొజిషన్ ఇక్కడ వరకే వచ్చేస్తుంది. ఓకేనా, మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ అవే ఉంటాయి. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. ఓకేనా, సేమ్ ఇట్లా మిగిలిపోతుంది లాస్ట్కి. సో దీన్ని మళ్ళీ మనం మాడిఫై చేసి లాస్ట్కి 0 తెప్పియాలి కదా. సో ఏం చేస్తున్నాం అంటే, మళ్ళీ ఫర్ ఇంట్ జే ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. ఓకేనా, ఐ ప్లస్ 1 ఇప్పుడు 0 ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 ఇండెక్స్. ఐ ఏమైంది 0 నుంచి 1 అయింది, 1 నుంచి 2 అయింది, 2 నుంచి 3 అయిపోద్ది కదా. ఐ ప్లస్ 1 వేసుకున్నాం కదా, ఐ నుంచి చూద్దాం. జే లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ జే ప్లస్ ప్లస్. సో ఇప్పుడు నమ్స్ ఆఫ్ జే ఈక్వల్స్ టు 0, దానిలో 0ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో రిటర్న్ వాయిడ్ కాబట్టి నథింగ్ వీ హ్యావ్ టు రిటర్న్. ఒకసారి రన్ అయ్యేదో లేదో చూద్దాం. యాక్సెప్టెడ్, సబ్మిట్. సబ్మిటెడ్. సో మనం ఏం చేసాం, ఈ అరేనే మాడిఫై చేసి ఈ ఎలిమెంట్స్ని స్వాప్ చేసినాం. ఇక్కడ 0th పొజిషన్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఏదైతే ట్రిగర్ అవుతుందో దాని ఫస్ట్ పొజిషన్లోకి అన్ని ఫస్ట్ పొజిషన్లోకి పంపించేసాక ఈ అరే ఫామ్ అయింది. అప్పుడైతే ఐ పొజిషన్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి అన్నిటిని 0 నింపేసినాం. సో దాట్స్ ద అప్రోచ్. థ్యాంక్ యూ.